రిక్తునిగా, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. నేను ముగ్గురు గురించి చెప్తాను. ఒకళ్ళేమో ఒక విధంగా ధన్యత కలిగిన వాడు, ధన్యత అంటే చక్కగా అన్ని చేయగలిగేటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే దీనులు, అంటే ఏమీ లేనివాళ్ళు. మూడో వాడు ఎవడంటే దరిద్రుడు. జాగ్రత్త వినండి. ధన్యుడు అంటే వర్షం వస్తున్నప్పుడు గొడుగేసుకొని వెళ్ళిపోయేవాడు, వాడు ధన్యుడు. వర్షం వస్తుంది, గొడుగు వాడిని వర్షం తడపకుండా చేస్తుంది. దీనుడు అంటే వర్షం వస్తుంది, గొడుగు లేదు, తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆడు దీనుడు. దరిద్రుడు అంటే వర్షం వస్తుంది, గొడుగు సంకలో పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే నేను సర్వసాధారణంగా ఈ ఎగ్జాంపుల్ని సంఘములో ఉన్న వాడిని నెగిటివ్గా చూపిస్తాను అంటాను, కానీ ఇక్కడ యేసు ప్రభుని పాజిటివ్గా చూపించడానికి వేస్తున్నాను. ఎలా అంటే యేసు ప్రభు వారి దగ్గర సర్వశక్తులు ఉన్నప్పటికీ కూడా శక్తులనన్నిటిని మడిచిపెట్టి పక్క పెట్టి నీ కోసం నా కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. పేతురు చాలా ఉక్రోషంతో ఆ శత్రు వరలో ఉన్న కత్తే తీసుకొని వాడు చెవి నరికేశాడు. వాడు చెవి నరికేయాలని కాదు, పేకేసేద్దాం అనుకున్నాడు. వాడు తప్పించుకొని ఉంటాడు, చెవు పోయింది. అయితే యేసు ప్రభువారు వెంటనే ఆ కింద పడిపోయిన చెవు అతికిచ్చి యేసు ప్రభువారు అన్నటువంటి మాట వినండి. పేతురు, ఎందుకు చేస్తున్నావు? ఇది కరెక్ట్ కదయా? నీకు వచ్చింది తెలుసా, నేను తండ్రికి ఒక SMS పంపించాను అనుకో, తండ్రి ఇక్కడ పొజిషన్ బాగాలేదని. తండ్రి ఏం చేస్తాడు తెలుసా, 6,000 మంది దేవదూతలను పంపిస్తాడు. 6,000 మందిని. ఒక్క దేవదూత, నీకు గుర్తుందా, సెనాక్రేబ్ వచ్చినప్పుడు హిజ్కియా కాలంలో ఒక్క దేవదూత వెళ్ళి 1,85,000 మందిని చంపేశాడు. ఒక్క దేవదూత వెళ్ళి 1,85,000 మందిని చంపేస్తే 6,000 మంది దేవదూతలు వెళ్తే భూమి మీద ఎవడన్నా బతుకుంటాడా? ఉండడు. మొత్తం అందరినీ సింగిల్గా చంపుకుంటూ వెళ్ళిపోగలడు తండ్రి, నన్ను ఒక్కడిని రక్షించడానికి. అయితే నేను రక్షించబడటానికి రాలా, రక్షించటానికి వచ్చాను, అది ఆయన అనేది. అయితే నేను ఇక్కడ ఓ చిన్న సన్నివేశం మీకు చెప్పాలి. నవంబర్ 22, 23 మొన్న నేను రామచంద్రాపురంలో వాక్యం చెప్పడానికి వచ్చాను. నవంబర్ 21వ తారీఖు రాత్రి జరుగుతున్నటువంటి విషయం. జూమ్లో మేము కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ జూమ్లో ఈ సామర్లకోట నుంచి అమెరికా వెళ్ళి సంఘ చరిత్ర మీద బైబిల్ పండితుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు జేమ్స్ తానేటి గారు. మాటల్లో ఒక మాట చెప్పాను, సార్ రేపు రామచంద్రాపురం వెళ్తున్నాను, రేపు ఎల్లుండి వాక్యం చెప్పాలి అంటే జేమ్స్ తానేటి గారు, వెరీ గుడ్, మా ఊరికి చాలా దగ్గరికి వెళ్తున్నాం అంటే నేను అన్నాను, జేమ్స్ తానేటి గారు రామచంద్రాపురం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు అని అంటే ఆయన సింపుల్గా డేవిడ్ గుర్తొస్తాడు, జాన్ డేవిస్ గుర్తొస్తాడు, జాన్ ఎడ్విన్ డేవిస్ గుర్తొస్తాడు. సార్ నేను రామచంద్రాపురం చర్చ్ హిస్టరీ చదివాను. దాంట్లో ప్రాముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ఆయన నేను గమనించింది ఒక లేడీ, విలియం క్రేగ్ గారు వెళ్ళారు. అయితే దానికంటే ప్రాముఖ్యంగా రూత్ హ్యాచ్ డైమండ్ మిస్సమ్మ గారు, ఆమె గొప్ప పరిచయం చేసింది. అవును, నేను కాదనట్లే, ఎక్కువ కాలం చేసింది ఆయనే. కానీ జాన్ డేవిస్ గారి నుంచి ఒకసారి చదువు, అప్పుడు ఆయన ఎంత ప్రభావితమైన పరిచయం చేశాడు నీకు అర్థమవుద్దంటే. సార్ మీ దగ్గర ఉందా బయోగ్రఫీ అన్న? ఉంది నా దగ్గర, పంపిస్తానని ఆయన వెంటనే ఇంటర్నెట్ ద్వారా పంపించాడు. అయితే ఇది నాకు 9:30 ఆ టైంలో బుక్ పంపించారు. మేము 9:40 ఆ ప్రాంతంలో అయిపోయింది, బుక్ వచ్చింది, గబగబా భోంచేశాను. 5 నిమిషాలు తక్కువ 10 గంటలకు ఆ పుస్తకం మొదలు పెట్టాను చదవటం. 300 పేజీలు. అది 10 గంటలకు మొదలు పెట్టాను అనుకోండి, 3:20 అయింది. 3:20 నా భార్య రూమ్లోంచి బయటకు వచ్చి 4 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నువ్వు ఇంకా చదువుతూ ఉన్నావు అని అంటే ఇంకో 2 పేజీలు ఉంది, వచ్చేస్తా అని గబగబా పుస్తకాన్ని పూర్తి చేసి స్నానం చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి రామచంద్రాపురం వచ్చా. 300 పేజీలు చదవటం ఆపబుద్దవలా, టాయిలెట్కి వెళ్ళబుద్దవలా, లెగిస్తే మిస్ అయిపోతాననే టెన్షన్తో ఆ పుస్తకం పూర్తిగా చదవాలనిపించింది. అది ఆయన స్వీయ చరిత్ర. జాన్ డేవిస్ గారు తాను రాసుకున్నటువంటి తన చరిత్ర
దాంట్లో 3 సంఘటనలు చెప్తాను, అంతా చెప్పలేను కాబట్టి 3. అంటే రిక్తునిగా చేసుకోవటం అంటే ఏంటో ఒక మాదిరి నాకు అందుట్లో కనబడింది. ఆయన 1888లో వచ్చాడు భారతదేశానికి, 1904లో వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో 16 సంవత్సరాల్లో ఒక్కసారే మధ్యలో ఇంటికి వెళ్ళాడు. ఒక్కసారే 9 ఏళ్ల తర్వాత ఒకసారి వెళ్ళాడు, తర్వాత 7 ఏళ్ల తర్వాత 2 సార్లు వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు అంతే. ఆయన ఈ 1902 సంవత్సరంలో ఆయన నివేదిక పంపిస్తున్నాడు. ఎవరికి? కెనడాలో ఉన్నటువంటి తనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నివేదిక. ఆ నివేదిక నమూనా బుక్లో పెట్టారు, దాన్ని చదువుతా ఉన్నాను. ఆయన ఏమన్నాడంటే, నేను రామచంద్రాపురం వదిలి బయటికి వెళ్ళింది సైకిల్ మీద కానీ, ఎడ్లు బండి మీద కానీ, లేకపోతే పడవ మీద కానీ, సైకిల్ మీద కానీ, ఎడ్లు బండి మీద కానీ, పడవ మీద కానీ, రామచంద్రాపురం ఊరు వదిలి బయటికి వెళ్ళింది 155 రోజులు. సంవత్సరంలో 155 రోజులు బయటికి వెళ్ళా. ఈ 155 రోజుల పరిచర్యలో నేను 126 మందికి బాప్తిస్మం ఇచ్చా. అది విన్నప్పుడు ఒక్కసారి నేను ఇలా పట్టుకొని, నాకు ఉన్నటువంటి వసతులు ఆయనకి లేవే, నేను కారు మీద వెళ్తాను, ఏరోప్లేన్ మీద వెళ్తాను, ఏసీ రూమ్లో ఉంటాను, నాకు బలవంతంగా తినుబాబు అని ఫుడ్ పెడతారు, మైక్ ఇస్తారు, ప్రజల్ని తీసుకొచ్చి కూర్చోపెడతారు, అంతా పాటలు పాడతారు, ఆ తర్వాత వాక్యం చెప్పమంటారు. ఇంత చేస్తే కూడా ఆయన చేసినంత పరిచర్య నేను చేయలా. ఆయనకి మీటింగులు పెట్టేవారు లేరు, భోజనం పెట్టేవారు లేరు, ఆహ్వానించేవాళ్ళు లేరు. కానీ 126 మందికి బాప్తిస్మం ఇచ్చారంట. వెంటనే కళ్ళు మూసుకొని, ప్రభా నేను పరిచర్య చేయాల్సినంత చేయలేకపోతున్నాను ప్రభా, నేను రిక్తునిగా చేసుకునేటంత లేదు ప్రభా, నేను తగ్గించుకోవాల్సినంత లేదు ప్రభా, అందుకే ఫలం నా జీవితంలో కనబడట్లా. నేను మిమ్మల్ని అంటలేదు, నా గురించి చెప్తున్నాను. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన, ఇది 1897లో జరిగినటువంటి విషయం. అంటే ఇందాక జరిగిన దానికి 4 ఏళ్ల ముందు జరిగింది. ఆయన రూత్ హ్యాచ్ డైమండ్ గారి ఇంటికి వెళ్ళాడు, భోజనానికి రమ్మందావిడి. ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన మిస్ అమ్మ. అయితే భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తూ ఉంటే రూత్ అమ్మ గారు అన్నారు, అండి మా 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 యొక్క వంటోడికి ఒంట్లో బాగాలేదు, కొంచెం చూస్తారా అని. మళ్ళీ ఈ మాట చెప్పాలి. జాన్ డేవిస్ గారు చాలా పేదోడు. ఎంత పేదోడు అంటే 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన బర్రెల్ని కాసేవాడంట. 4 ఏళ్ళు ఉన్నప్పుడు. ఎందుకంటే బర్రెకు $1 ఇచ్చేవాడంట. బర్రెకు 4 బర్రెల్ని చూస్తే $1 వచ్చేది. ఆ $1 తీసుకొచ్చి ఇంట్లో మమ్మీకి ఇస్తే ఆమె వంట వండేది. ఆ విధంగా 4 బర్రెల్ని 4 ఏళ్ళప్పుడు చూసేవాడు. అంత పేదరికంలో ఉన్నవాడు. భారతదేశానికి ఆయన మిషనరీగా వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ చదివాడు అంతే. ఇక్కడికి వచ్చి ప్రైవేట్గా డిగ్రీ కట్టాడు. ఇక్కడికి వచ్చి అలాంటి వ్యక్తి జాన్ డేవిస్, అలాంటి వ్యక్తి. అయితే ఆమె అన్నది ఒంట్లో బాగాలేదంటే ఈయన అక్కడెక్కడికి వెళ్తున్నానని కొంచెం మెడిసిన్ కూడా నేర్చుకున్నాడు. ఆయన వెంటనే టెస్ట్ చేసి, ఇక్కడ ఒక మచ్చ ఉందంట ఆయనకి, ఇక్కడ ఒక మచ్చ. ఈ మచ్చ ఏంటి, ఒకసారి టెస్ట్ చేయించుకొని రా అని అంటే రామచంద్రాపురం నుంచి కాకినాడ వెళ్ళి అతను టెస్ట్ చేయించుకొని వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. దాంతో అర్థమైంది ఆ అబ్బాయి కుష్టి వ్యాధి ఉందని. ఈ మచ్చలు మీ ఊర్లో ఇంకెవరికి ఉన్నాయి అంటే చాలా మందికి ఉన్నాయి సార్ అని అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఊరికి వెళ్ళాడు. చూస్తే చాలా మందికి మచ్చలు ఉన్నాయి, వాళ్ళందరికీ కుష్టి వ్యాధి ఉంది. అందుకనే జాన్ డేవిస్ గారు రామచంద్రాపురం ఊరు బయట 2 ఎకరాల భూమిని సంపాదించి 180 బెడ్లు పట్టేటువంటి ఆసుపత్రి కట్టాడు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడొచ్చు. కానీ అది పాడైపోయినటువంటి ఒక అడవిలాగా ఉంటుంది, చెట్లు పెరిగి దాన్ని పట్టించుకోకుండా పడేశారు. అయితే 180 మంది పట్టేటువంటి ఆసుపత్రి కట్టించాడు. అయితే ఆ ఆసుపత్రిలో ఇంట్లో ఉన్నప్పుడల్లా ఈయన నర్సుగా పనిచేసేవాడు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు వస్తే వాళ్ళ గాయాలు కడిగి అక్కడ ఉన్నటువంటి డాక్టర్కి సహాయం చేసేవాడు. 1904లో ఇంటికి వెళ్తున్నాడు. 7 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. తన భార్య న్యూయార్క్ పట్టణంలో పడవ దిగంగానే జ్వరం వచ్చింది. ప్రయాణం బట్టి జ్వరం వచ్చిందేమో అని క్లినిక్కి వెళ్ళారు. డాక్టర్ గారు చూసి, అయ్యా
నీ బాడీ మీద కొన్ని మచ్చలు ఉన్నాయి, సిఫిలిస్ కానీ నీకు వచ్చిందా అని అడిగారు. కోపం వచ్చింది జాన్ డేవిస్కి. నాకు సిఫిలిస్ రావటం ఏంటి, నేను నా భార్య తప్పించి ఇంకెవరితోనూ పడుకోను నేను, కాబట్టి నాకు రావడానికి వీల్లేదు అని. అంటే అలా కాదు సార్, మిమ్మల్ని అనుమానించట్లేదు. ఎవరికైనా సిఫిలిస్ ఉండి వాళ్ళ గాయాలు మీకు తాకితే కూడా వస్తాయి, కాబట్టి వచ్చినాయేమని అడిగామంటే టెస్ట్ చేయించుకోమంటే చేయించుకున్నాడు. చేయించుకుంటే అర్థమైంది ఏంటంటే కంటీజియస్ లెప్రసీ. అంటే లెప్రసీ కుష్టి వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ కంటీజియస్, అంటే వేరే వాళ్ళకి అంటుకోదు. రెండోది కంటీజియస్, అంటే ఆ కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరిని వెళ్తే వాళ్ళకి వచ్చేస్తుంది. అదొచ్చింది దీనికి. కాబట్టి ఏమన్నారంటే నువ్వు 14 రోజులు ఈ గదిలో ఉండు, నీకు ట్రీట్మెంట్ ఇస్తాం, నీ భార్యను కూడా దగ్గర రానివద్దంటే భార్య చివరిగా చూడటానికి వచ్చిందనమాట. చెప్పి పంపించారు. ఆవిడ అన్నదంట, ఏమండి పెళ్ళైనప్పుడు కష్టంలోనూ సుఖంలోనూ విడిపోకూడదు అనుకున్నాం కదా, నేను విడిపోయి ఎలా ఉండగలనండి, మీరు గది బయటికి వెళ్ళిపోయి ఇంకా నా వంక చూడొద్దని అంటున్నారు. నేను బయటికి వెళ్ళిపోతే జీవోత్సవాన్ని అవుతాను. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ, ఇట్ ఈస్ బెటర్ టు డై అని అంటే వాళ్ళిద్దరూ ఏడ్చి ఆ ఉద్రేకములో కౌగిలించుకున్నారంట. ఆ ఉద్రేకంలో కానీ ఏమీ పట్టించుకోలేదు. నా కుష్టి వ్యాధి నీకు అంటుకుంటుందా, నేను పట్టించుకోవాలా, నీ కుష్టి వ్యాధి నాకు అంటుకుంటుందని పట్టించుకోవాలా. కానీ ఆ యొక్క ఇమోషనల్ మూమెంట్ గురించి ఆలోచించినప్పుడు నాకు వచ్చిన తలంపు, వాట్ డిడ్ ఐ లీవ్, వాట్ డిడ్ ఐ ఫర్సేక్, వాట్ డిడ్ ఐ ఫర్గో, నేనేం వదులుకున్నాను, దేనికోసం తాపత్రయపడ్డాను. నాకు వచ్చింది ప్రశ్న. థర్డ్ వన్, ఇది భయంకరం. 14 రోజుల తర్వాత అమెరికా నుంచి కెనడా వెళ్తున్నారు. 2 ఏళ్ళు అప్పుడు కూతుర్ని వదిలేశారు, 2 ఏళ్ల కూతుర్ని. ఇప్పుడు ఆ కూతురు 9 ఏళ్ళు. 2 కొడుకులు 1 కూతురు, అందరికంటే బాగా చిన్నది 2 ఏళ్ళు. అప్పుడు 7 సంవత్సరాల తర్వాత డాడీని చూస్తా ఉంది. అంత దూరంలో పప్పా అని పరిగెత్తుకుంటూ వస్తే తన భార్యని అడ్డు పెట్టుకొని నువ్వు తనతో మాట్లాడని తల తిప్పుకొని ఎక్కి ఏడ్చాడంట. తాను చచ్చిపోయిన తర్వాత తన ఫ్రెండ్ ఒక మాట రాశాడు, తన కూతుర్ని చచ్చిపోయేదాకా ఎప్పుడు కౌగిలించుకోలేదని. నా దేశంలో సువార్తను అందించడానికి ఒక వ్యక్తి తన కుటుంబాన్ని వదిలేసుకున్నాడు. ఆయన తనకున్నటువంటి సౌఖ్యాన్ని వదిలేసుకున్నాడు, తనకున్నటువంటి హోదాను వదిలేసుకున్నాడు. రిక్తునిగా చేసుకొని ఒక బానిసగా ఇక్కడికి వచ్చి ఒక మిషనరీగా సువార్తను బోధించి ఈ దేశానికి రక్షణ కల్పించడానికి తాపత్రయపడితే మనం వాట్ ఆర్ వి డూయింగ్? ఏసే కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇది కదా పౌలు చెప్తుంది. మీటింగులకి మీరు వచ్చి కూర్చుంటారు, ప్రతి సంవత్సరం మీకు మీటింగులు పెడతారు, వచ్చి కూర్చుంటారు. ప్రతి సంవత్సరం పెద్ద స్పీకర్లు తీసుకొస్తారు, కూర్చొని వింటారు, వీలైతే భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. మీ జీవితంలోకి వచ్చింది ఏంటి? వాట్ ఈస్ దాట్? ఏమొచ్చింది మీ జీవితంలో? యేసే కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నేను అనుకుంటాను యేసు ప్రభువు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేప్పుడు, ఏది మరియ గర్భములో ప్రవేశించేటప్పుడు బయట పైన పరలోకములో తండ్రి, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు చూస్తూ ఉండుంటారు. తండ్రికి పరిశుద్ధాత్ముడికి ప్లాన్ తెలుసు. బహుశా దేవదూతలకు తెలియదేమో. వాళ్ళు అయ్యా యేసయ్యా, ప్రభువా, అదునాయ్ నువ్వు మనిషిగా వెళ్ళిపోతున్నావు. మనిషికి కష్టాలు ఉంటాయి, మనిషికి నొప్పి ఉంటుంది, మనిషికి బాధ ఉంటుంది, మనిషికి చావు కూడా ఉంటుంది. దానికి సిద్ధమేనా? గాబ్రియల్, మికాయల్, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ దేర్ టు డై. నేను కిందకి వెళ్ళేది చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ దేర్ టు డై. కాబట్టి నా చావు గురించి వరి అవద్దు. నేను చచ్చిపోతే నా పని అయిందని అర్థం, చావకపోతే పారిపోయి వచ్చేసానని అర్థం. చచ్చిపోతే, మళ్ళీ చదువుతున్నాను 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. నేను అనుకుంటాను మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జననం గురించి చూస్తాం. ఏమనంటే ఆయన పుట్టినప్పుడు పరలోకములో సందడి, పరలోకములో సంతోషం, భూమి మీద సమాధానం. పదాలు జాగ్రత్తగా వినండి. పరలోకములో సంతోషం,
పరలోకములో సందడి, భూమి మీద మాత్రం సమాధానం. కానీ మనం రివర్స్ చేసాం. అందుకనే క్రిస్మస్ పాటలు వినండి, 100% పాటల్లో క్రిస్మస్ అనగానే సందడి అంటాడు. ఎవడు చెప్పాడు రా నీకు సందడి తెచ్చాడని? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు రా నీకు? భూమి మీద సందడి కాదు ఉండేది, సమాధానం. పరలోకంలో ఉండేది సందడి, పరలోకంలో ఉండేది సంతోషం, భూమి మీద ఉండేది సమాధానం. క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు సందడి చేశాడు? మరియమ్మ చేసిందా? లేకపోతే యోసేపు చేశాడా? లేకపోతే ఆ ఇంటి యజమాని చేశాడా? లేకపోతే గొల్లల వాళ్ళు చేశారా? వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. దట్స్ ఆల్. సందడి ఎవడు చేశాడు? ఎవర్రా నీకు చెప్పింది ఆ పాట సందడి అని? ఎవడు చెప్పండి నీకు? నీ రైలు కూతురు దాన్ని పాడుకుంటూ వెళ్ళిపోడానా? సందడి పరలోకంలో, సంతోషం పరలోకంలో. ఎందుకో చెప్తాను. మనకి 2 సార్లు చంద్రాయన వేశారు. మొదటిసారి చంద్రాయన పంపించినప్పుడు మనం చాలా ఉత్కంఠభరితంగా చూసాం. అయితే 90 సెకండ్ల ముందు అది కనబడడం మానేసింది. 90 సెకండ్లు, ఇంకో 90 సెకండ్లో దిగుద్ది అని టైం కౌంట్ పెడతా ఉన్నారు. 90 సెకండ్స్ అని. ఆ 90 సెకండ్స్ అనేది 90 మినిట్స్ చూపించారు. 90 సెకండ్లని 90 నిమిషాలు చూపించారు. ఏమైందంటే పోయింది అని అన్నారు. అర్థమైందా? అయితే రెండోసారి చంద్రాయన్ వెళ్ళినప్పుడు ఆ చంద్రాయన్ కరెక్ట్గా ల్యాండ్ మీద దిగింది. ల్యాండ్ మీద పడంగానే బదాయ్ బదాయ్ అని వచ్చాడు. ఎవరో మన నరేంద్ర మోడీ గారు. అంతేనా? స్టేజ్ మీద వెంటనే సీన్ మీదకి వచ్చాడు. బదాయ్ 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 అనేసి. అది ఆయన అన్నటువంటి పాట. అర్థమైందా? అయితే ఒక చిన్న విషయం చూడండి జాగ్రత్త. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మానవుడు తయారు చేసినటువంటి యంత్రం చంద్రుడి మీద దిగింది అంతే. మనోళ్ళు చప్పట్లు కొట్టేశారు. పని ఇంకా మొదలవలా. అంటే ఇప్పుడు ఫెయిల్ అయిందా ఉంటే పని జరుగుతున్నది. చంద్రాయన్ బాగా పనిచేస్తుంది. కానీ ఆ రోజు ఎందుకు చప్పట్లు కొట్టారు? ఎందుకు చప్పట్లు కొట్టారంటే మన యంత్రం చంద్రుడి మీద దిగాల్సిన చోట దిగాల్సిన విధంగా దిగింది. చాలా హ్యాపీ. అదేవిధంగా యేసు ప్రభు వారు భూమి మీదకి ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎలా పుట్టాలో ఆయన పుట్టాడు. పరలోకంలో సందడి. భూమి మీద నుంచి చంద్రుడి మీదకి చంద్రాయన పంపిస్తే ఇక్కడ చప్పట్లు, పరలోకం నుంచి భూమి మీదకి యేసుని పంపిస్తే అక్కడ చప్పట్లు. మీకు అర్థమైంది కదా? అది జరిగింది. సూపర్ హ్యాపీ. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, అయితే ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటగా, మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనను అంటే ఐ డోంట్ మైండ్, నాకేం పర్లేదు. అయితే చివరిగా తండ్రితో మాట్లాడుతూ ఫోన్లో, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. తండ్రి ఏంటి బాబు, ఏంటి విషయాలు అంటే, తండ్రి నాకు చాలా టెన్షన్గా ఉంది తండ్రి. ఎందుకు నాయనా అంటే, తండ్రి ఇప్పుడు నా మీద పాపం అంతా వేస్తారు కదా. అవును నాయన వేస్తాం, ఇప్పుడు సిలువ ఎక్కనంగానే అదే జరుగుద్ది. నా మీద పాపం ఉంటే నువ్వు నన్ను చూడగలవా? నేను ఎలా చూడగలుగుతాను రా? చూడలేను కదా. మరి నువ్వేం చేస్తావు? అప్పుడు తల తిప్పేసుకుంటా. బాబోయ్, తల తిప్పేసుకుంటావా? ఆ క్షణం ఊహించుకుంటేనే రక్తం బయటకు వచ్చేస్తుంది. ఆ క్షణం ఊహించుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే, తండ్రి వెంటనే దేవదూతను పంపించి, మనోడు చాలా టెన్షన్ పడిపోతాను, మీరు వెళ్ళండి. దేవదూతలు చుట్టూ ఇలా చూసి, తండ్రి ఈయనతో మేమేం చేయలేం తండ్రి, మేమేం చేయలేం. ఆయన తండ్రి, నాయన ప్లీజ్, మన ప్లాన్ ఇది అని అంటే, వెంటనే యేసయ్య, తండ్రి నీ చిత్తానికే తల ఒగ్గుతున్నా, నీ చిత్తానికే. కానీ తండ్రి నాకు చిన్న ప్రశ్న. నేను సిలువ మీద నీ నుంచి ఎడబాటు పొంది ఏడుస్తుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు తండ్రి? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేను ఎలా ఫీల్ అవుతాను? మనం ఎలా ఫీల్ అయ్యామో అలాగే ఫీల్ అవుతాను. మనం ఏంటి, నీకు గుర్తుందా అలనాడు? గుర్తుందా మోరియా కొండ మీదకి మన మిత్రుడు అబ్రహాం వచ్చాడు? అవును. అయితే మిత్రుడైనటువంటి అబ్రహాము కొడుకుని బలిపీఠం మీద పడుకోపెట్టి ఆ కొడుకు తండ్రి వైపు చూస్తూ ఉంటే, ఆ తండ్రి చూస్తున్న కొడుకును చూడలేక కళ్ళు మూసుకొని పైకి కత్తి ఎత్తాడు కదా. అప్పుడు చెప్పు ఎవరెక్కువ బాధపడుతున్నారు? కింద ఉన్నటువంటి ఇస్సాక, కత్తి ఊపుతున్నటువంటి అబ్రహామా? నాయనా అబ్రహామే కదా. నువ్వు సిలువ మీద చచ్చిపోతే తల తిప్పుకొని హాయిగా ఉంటాను అనుకున్నావా? నీకంటే ఎక్కువ బాధపడతాను నేను.
నీకంటే ఎక్కువ బాధపడతాను. నీది శరీరంలో పడే బాధ, నాది హృదయంలో పడేటువంటి బాధ. మనిద్దరూ బాధపడుతూనే ఉంటాం. హౌ కెన్ ఐ ఎంజాయ్ వెన్ యు ఆర్ డైయింగ్ ఆన్ ద క్రాస్? దీన్నే ఫ్లాయిడ్ మెక్లంగ్ అనేటువంటి ఆయన, ద ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అని ఒక పుస్తకం రాశాడు. ఎందుకు రాశాడు తెలుసా ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అనేది? ఆయన ఒకరోజు ఆమ్స్టర్డామ్లో వీధి మీద వెళ్తా ఉంటే, ఆమ్స్టర్డామ్ని సెక్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, ప్రపంచంలో శృంగారానికి రాజధాని అంటారు. నేను చెప్పేది కల్పితం కాదు. రోడ్డు మీద బాహాటంగా లైంగిక చర్యలు జరుగుతాయి. రోడ్డు మీద, నేనేమి కల్పితం చెప్పట్లేదు. రోడ్డు మీద వాళ్ళకి ఏమి సిగ్గు శరం ఏమో ఉండదు. అలాంటి ఒక ఏరియా ఉన్నది, దాన్ని రెడ్ లైట్ ఏరియా ఆఫ్ ఆమ్స్టర్డామ్ అంటారు. ఆ రెడ్ లైట్ ఏరియాకి వెళ్తున్నప్పుడు తను ఎదురుగానే ఒక 16 ఏళ్ల అమ్మాయిని ఒక అబ్బాయి శృంగారం చేస్తుంటే రోడ్డు మీద చూసి, నేను ఇక్కడికి వెళ్ళగలనా, ఇక్కడికి వచ్చి సువార్త చెప్పగలనా అని అంటే, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నిన్ను సువార్త చెప్పడానికి వెళ్ళమంటలా, నిన్ను అక్కడ ఉండటానికి వెళ్ళమంటున్నా. ప్రభా, నాకు 16 ఏళ్ల కూతురుంది, ఉండిని 16 ఏళ్ల కూతురు ఉండని, నిన్న అక్కడికి వెళ్ళనిచ్చేది అందుకోసం అని అంటే, ఆయన ఎంతో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రెడ్ లైట్ ఏరియాలో తన టీనేజ్ డాటర్ని పెట్టుకొని ఆయన జీవించాడు. అండ్ హిస్ ఓన్ డాటర్ వాజ్ రేప్డ్ బై సెవరల్ పీపుల్. సువార్తను అందించడానికి ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్. యేసయ్య మన కోసం చనిపోవడానికి తగ్గించుకున్నాడు, తండ్రికి లోబడ్డాడు. యేసయ్యను భూమి మీదకి పంపించడానికి తండ్రి అంగీకరించాడు, బాధపడ్డాడు. ఫ్రెండ్స్, యేసయ్య కలిగినటువంటి మనసు మనకు కూడా ఉండాలంట. మనం సువార్తను అందించడానికి, క్రీస్తు ప్రేమను అందించడానికి, క్రీస్తు సాక్షిగా ఉండటానికి ఏ స్థాయి దాకా వెళ్ళగలుగుతున్నాం? మనం ఏ స్థాయి దాకా వెళ్ళగలుగుతున్నాం? మన హోదా, మన స్థాయి, మనకున్నటువంటి ఆ బౌండరీ దాటి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ లేదు అంటే ఆలోచించుకుందాం.